గుబ్బల మంగమ్మ తల్లి గుడికి దారి 7 కిలోమీటర్లు. ఇక్కడ చూసుకుంటే మనం తుఫాను కారణంగా కురిసిన భారీ వానల వల్ల గుబ్బల మంగమ్మ గుడికి వెళ్ళే దారి పూర్తిగా దెబ్బతిన్నది. ముత్యాలమ్మ గుడి దగ్గర 3 అడుగుల లోతుగా గండిపడినది. కావున భక్తులకు విజ్ఞప్తి, గమనించి మొక్కులు వాయిదా వేసుకోవాలని కోరుతున్నాం. ఇట్లు గుబ్బల మంగమ్మ తల్లి ఆలయ కమిటీ. గమనిక, ఫారెస్ట్ చెక్ పోస్ట్ దగ్గర ముందు జాగ్రత్తగా రోడ్డుకి అడ్డంగా కంచె వేసినాము. భక్తులు ఎవరైనా వస్తే చెక్ పోస్ట్ దగ్గర నుండి నడిచి వెళ్ళవలను. కావున భక్తులకి గమనిక, చెక్ పోస్ట్ దగ్గర ఉన్నవారికి సహకరించవలను. మనం ఇక్కడ కొబ్బరికాయలు కొనుక్కోవచ్చు, లేకపోతే ముందు గుడి దగ్గర దొరుకుతున్న ఏమో కూడా మనం చూడొచ్చు. ఇది మనం గుబ్బల మంగమ్మ తల్లి గుడికి వెళ్ళే దారి. సో లెట్స్ స్టార్ట్. ఇందాక మన ఆలయ కమిటీ వాళ్ళు చెప్పిన విధంగానే చూసుకుంటే రోడ్డు మొత్తం పాడైపోయి తుఫాను వల్ల గుంటలు ఎక్కడ చూసుకున్న పెద్ద పెద్ద గుంటలు, ఇలాంటి గుంటలు రబ్బీ అన్నీ చాలా డేంజరస్గా ఉంది రూట్. అంటే డేంజరస్ ఏం కాదు, కానీ కొద్దిగా జాగ్రత్తగా రాకపోతే మాత్రం పడిపోతాం, గాయాలయ్యే పరిస్థితి ఉంది. కానీ చూస్తే మటుకు ప్రకృతి అసలు వర్ణనాతీతం అనమాట. అంత అద్భుతమైన ప్రకృతి పరంగా ఉంది ఇక్కడ ఏరియా మొత్తం. వస్తే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఏంటంటే ఈ ఆలయ కమిటీ వాళ్ళు చెప్పినట్టుగానే కాకుండా వచ్చే రూట్ మొత్తం జంగారెడ్డి గుడి నుంచి అవన్నీ కూడా మొత్తం గుంటలే వర్షం వల్ల. రోడ్డు అక్కడ పెద్ద ఉంటాం. రోడ్ అయితే ఫుల్ డ్యామేజ్ మళ్ళీ ఉంటాం. రోడ్డు పరిస్థితి ఏమైతే ఏం కాదు, ఎంత మంచిది. కటాక్షాలు అన్నీ ఉంటాయి, అంతే ఉండాలి. చూడండి, మేము బండి మీద వెళ్తాం, హ్యాపీగా జాయ్ చేస్తాం, నీట్గా రైడ్ చేసుకుంటాం. మాత్రం ఇప్పుడు మటుకి బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది, మైండ్కి రిలాక్సేషన్గా ఉంది. ఏదో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్లో ఉండి చేసుకుని చిరాకులు వస్తుంది. అలాగే ప్లేస్ వర్క్ ఏంటంటే రిలాక్స్ అయితే మళ్ళీ మండే నుంచి మళ్ళీ అదే వర్క్ ఫ్రమ్ హోమ్, అదే డబ్బా కొట్టడమే. యాక్చువల్లీ బాగా అంటే మామూలుగా కాదు, అది దారుణంగా పడిపోయిన రోడ్లు. అది వేయడానికి కొద్దిగా టైం పట్టింది. కొద్దిగా నడువు నొప్పి కూడా వచ్చిందండి. అలాంటి ఏమైనా తెచ్చుకోండి. అటవీ శాఖ బేస్ క్యాంపు రేంజ్ ఏదో డివిజన్. ఓకే, బాగుంది లొకేషన్ అయితే. ఇక్కడ మొత్తం ఫుల్ అటవీ ప్రాంతం లాగా ఉంది. ఇలా చూసుకుంటే ఇందాక చెప్పినట్టు మనకి ఆలయ కమిటీ వాళ్ళు బ్యారికేడ్ పెట్టి క్లోజ్ చేస్తామన్నారు, కానీ అది సెట్ అయిపోయినట్టు ఉంది, తీసేసినట్టున్నారు. మనం ముందుకు వెళ్ళిపోవచ్చు అనుకుంటా, ఎలాంటి ప్రాబ్లం లేకుండా. కావున ఇక్కడి నుంచి మనం ముందుకు సాగుదాం. ఇదండి రోడ్ల పరిస్థితి ఇక్కడ. అది వాళ్ళు చెప్పినట్టు గుంట పడి ఉండొచ్చు, అది కప్పేసి ఉంటారు. రోడ్లు అయితే మరీ ఓకే, బళ్ళు అయితే వెళ్ళిపోతాయండి, కార్లు అయితేనే కొద్దిగా ప్రాబ్లం. అవి వెళ్ళే మార్గంలో ఒక టెంపుల్ అండి, ఇదో టెంపుల్. ఇక్కడ చూస్తే ప్రకృతి మట్టికి అవసరం అండి, చాలా బాగుంది.
కోయాదారుల కొండారెడ్డిల కొలిచే దైవం శ్రీ ముత్యాలమ్మ తల్లి. శ్రీ 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 గుబ్బలమంగమ్మ తల్లి భక్తులు గమనిక. గుబ్బలమంగమ్మ తల్లిని దర్శించే భక్తులు ముందుగా శ్రీ ముత్యాలమ్మ తల్లి వారిని దర్శించుకొని మనసులో స్మరించుకుంటూ మీ తిరుగు ముఖంలో దిగి గుబ్బలమంగమ్మ దగ్గర కోరిన కోరికలు ముత్యాలమ్మతో చెబితే ఆవిడ రెక్కలను మంగమ్మ తల్లికి తెలియపరచును. అదే చదవండి, రాశారు కదా ఇది ఇలా ఈ స్టోరీ. సో మనం ఏంటంటే దర్శించుకునే ముందు ఖచ్చితంగా అమ్మవారిని దర్శించుకోవాలంట. మీరు కూడా దర్శించుకోండి. ముత్యాలమ్మ తల్లి అమ్మవారు. ఓకే, ఇది ఇంత ప్రకృతిపరమైన దృశ్యం. నా బండి చాలామంది వస్తున్నారు, ఆటోల్లో కూడా వస్తున్నారు, కార్లో కూడా రావచ్చు. ఇదివరకు చెప్పేది ఏంటంటే ట్రాక్టర్లు వేసుకుని లారీలు వేసుకుని వచ్చేవాళ్ళంట. ఇప్పుడు మరి ఇవాళ శనివారం నేను వచ్చింది, ఆదివారం అయితే ఫుల్ రష్ ఉంటుంది, ఫుల్ జనాలు ఉంటారు అని చెప్పారు. అప్పుడు చూస్తే మరి జాలువారుతున్న ఒక జలపాతం, కొండల్లోంచి నీరు వస్తుంది, అలా 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 వెళ్ళిపోతుంది అనమాట. ఇదేంటంటే అలాగే బ్యూటిఫుల్గా మనకి ఏదో లదాఖ్ ట్రిప్ వెళ్ళినప్పుడు ఉండే కొండ మార్గాల్లాగా ఒక చిన్న ఎక్స్పీరియన్స్ వస్తుంది మనకి. ఇవన్నీ చూస్తే చాలా బాగుందండి. చదవండి, ప్రమాదకరమైన లోయ ఉన్నది, ఆగి నెమ్మదిగా వెళ్ళండి. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. అది అద్భుతమైన అడవి లోయ, ఇది అదే లోయ ఆయన చెప్పేది. మీకు సౌండ్ వింటున్నారా? జలపాతం సౌండ్. డీప్ అంటే డీప్ ఫారెస్ట్. ఇదేదో లదాఖ్ ట్రిప్ లాగానే ఉందండి బాబు, అసలు మామూలుగా లేదు ఈ ట్రిప్పు. ఇగో చూడండి, ఇదిగో అసలు ఫుల్ ఆ వాటర్ అలా వెళ్తుంటే అసలు ప్రకృతి పరంగా ఏంటంటే అసలు డీప్ ఫారెస్ట్. ఇది యాక్చువల్గా మనకు లదాఖ్ వెళ్ళేటప్పుడు ట్రిప్లో ఏదో నేను వీడియోలు చూశాను, అలా దొరికినట్టే ఇక్కడ కూడా దొరికినాయి. ఇలా అలాగే రోడ్డు మార్గం అయితే అలాగే ఉంది. ఇది మనం దాటి వెళ్ళవలసినది. చల్లగా ఉన్నాయి నీళ్ళు, లదాఖ్ ట్రిప్ లాగానే. అండి మామూలుగా ఉండదు. నేను డ్రైవ్ చేస్తాను, మా ఆవిడ పట్టుకుంటాడు చూడండి. అవునా ఏం చూస్తున్నా? ఇది బండి ఎవరికి పెట్టాలా? అంతే, దాని అలా పెడితే తెలుసు ఏంటి పరిస్థితి అని. అదే మంచి డీప్ ఫారెస్ట్. పడటం అనేది లేదు, అంతా భయంకరమైన అడవి. యాక్చువల్లీ ఇలాంటి ట్రిప్పులు ఏంటంటే మనం లోకల్గానే ఉంటాయి, మనం ఏంటంటే మనకు తెలీదు ఇలాంటి ప్లేస్. మనం ఏదో దూర ప్రాంతాలకు వెళ్ళి ఎంజాయ్ చేసేద్దాం, అడవులు ఉంటాయి, ఇవి ఉంటాయి, అవి ఉంటాయి అని అనుకుంటాం. కానీ మనం చూసుకుంటే ఇక్కడ ప్రకృతి ఏమాత్రం ఇప్పుడు నల్లమల ఫారెస్ట్కి తక్కువగా లేదు. ఇది జలపాతాలు కానీ అటు పక్కన చూడండి ఎంత బాగుందో అసలు. ఆ ప్లేస్ మీరు ఫారెన్ కంట్రీస్లో ఉన్నట్టు, ఫారెన్ లొకేషన్స్ మనకి ఈ ప్లేస్ చూపిస్తారు, అవి చూసి మనం ఏంటో అనుకుంటాం. కానీ లొకేషన్ చూడండి ఎక్కడ తక్కువ అసలు మన లొకేషన్స్కి పోలిస్తే. మీరు ఎక్కడెక్కడికో లక్షలు ఖర్చు పెట్టేసేసి వెళ్ళక్కర్లేదంటే వెళ్ళొచ్చు. కానీ ఈ మధ్యలో కూడా ఇలాంటి మీరు టైం లేనప్పుడు, బడ్జెట్ లేనప్పుడు, లో బడ్జెట్లో చక్కగా ఆ జంగారెడ్డి గూడెం వచ్చేసి హ్యాపీగా ఇలా ప్లేస్కి వస్తే ఏంటంటే మీకు ఆహ్లాదకరంగా, ప్లెజెంట్గా, మైండ్ రిలాక్స్గా ఉంటుంది, ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. ఒక వెకేషన్ కింద రావచ్చు సరదాగా. ఈస్ వెరీ చీప్ అండ్ అఫోర్డబుల్. ఇక్కడ చూస్తే మళ్ళీ ఇంకొక జలపాతం.
జలపాతంలోంచి బండి వెళ్ళిపోతుంది. కార్లు అయితే అక్కడ ఆగింది. చాలా చల్లగా ఉన్నాయండి. లదాఖ్ ట్రిప్లో చల్లగా ఉన్నట్టున్నాయి నీళ్ళు. బండి అయితే వెళ్ళిపోతుంది కానీ కార్లు అయితే అక్కడ ఆపేశారు. కార్లు రావు, కార్లు వస్తేలే కానీ కొద్దిగా అలా భయం వల్ల ఆపేసి ఉంటారు. బండి అయితే ఎలాంటి ఇది లేకుండా హ్యాపీగా వచ్చేయచ్చు. చాలా జలపాతాలు ఉన్నాయండి ఇక్కడ ఎంజాయ్ చేయడానికి. మనం ఫైనల్గా గుబ్బలమ్మ లోవాకి వచ్చేసినట్టే ఉన్నాం. దగ్గర నుంచి జలపాతం అవి జలపాతాలు కానీ ఏంటంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరూ ఏంటంటే తినేసేసి ఆ కాగితాలు, పేపర్ మొక్కలు, ఆ ప్లేట్లు, ముందు సీసాలు, అదే ఆల్కహాల్ సీసాలు ఇవన్నీ కూడా చక్కగా వదిలేసి ఇక్కడే వెళ్ళిపోయారు. ఇక్కడి నుంచి అయితే బండి కష్టమేమో కాదు, వెళ్ళిపోవచ్చు. నేను హెల్మెట్ ఉన్నాయి చెప్తున్నావు కదా రికార్డింగ్. ఇది చీటి ఊరికే ఇటు నేను తిమిరెక్కున్నది. అది అటు పైకి లేపు బాగుంది అది వ్యూ. ఇప్పుడు మళ్ళీ ఇంకో జలపాతంలో వెళ్తున్నామండి మనం. చూడండి ఇలాంటి చిన్న చిన్న అంటే మన లదాఖ్ ట్రిప్ అలా వెళ్ళినప్పుడు కూడా మనకి ఇలాంటి జలపాతాలు ఎదురుది. ఓకే మేనేజ్ అయిపోయింది. వెళ్తున్నాం, ఇంకెంత దూరం వెళ్ళాలో తెలియదు. షేక్స్ ఎక్కువ ఉంటాయి, ప్లీజ్ ఏమనుకోకండి. ఎందుకంటే మొత్తం రాళ్ళు రప్పలు మేము టెంపుల్ని మిస్ అయితే వెళ్ళిపోతున్నామా అనే ఆలోచనలో కూడా ఉన్నాం. మనకి ఎందుకంటే అక్కడ రూట్ లేదు టెంపుల్కి, దారి ఏదో పక్కన సెలయేరు వస్తుంటే సెలయేరుని పట్టుకుని శ్రీ 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 గుబ్బల మంగమ్మ తల్లి ఆలయం స్వాగతం సుస్వాగతం. చూడండి మనం ఇప్పుడు టెంపుల్కి వెళ్దాం. మెట్లు అయితే బాగానే ఉన్నాయి. ఆ పక్కన జాలువారుతున్న జలపాతాల సౌండ్ ఏంటంటే ఎంత ప్రశాంతంగా ఉంది, అంత ప్రశాంతంగా ఉంది. చూడండి అసలు ప్రకృతి నేనైతే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఎంత డీప్ ఫారెస్ట్ ఉందా మా నియర్ బైలో. అంటే నాకు 150 కిలోమీటర్స్ నుంచి నేను వచ్చాను మా ఊరి నుంచి. సో మీరు ఇక్కడికి రావాలంటే ఏంటంటే విజయవాడ నుంచి విశాఖపట్నం హైవే మీదుగా వచ్చిన తర్వాత ఏలూరుకి ముందుగా జంగారెడ్డిగూడెం వైపు మనము తిరగాలి. ఇక్కడ చూస్తే హెచ్చరిక, వర్షము వచ్చినాను కొండవాగులు భక్తులు గుడి వెళ్ళరాదు. ఇప్పుడు వర్షాలు పడినప్పుడు ఏంటంటే వాళ్ళు గేట్స్ క్లోజ్ చేసేస్తారు, ఎవరు రావడానికి అలౌ చేయరు. ఇది మనం లోనికి వస్తే ఇక్కడ చక్కగా జలపాతం, వండర్ఫుల్, అమేజింగ్. అది అంత బాగా ఉందంటే జలపాతం చక్కగా. సారీ అండి, ఇది యాక్చువల్గా మనం చేరుకోవాల్సిన ప్రదేశాన్ని చేరుకున్నాం. ఇదిగోండి గుబ్బల మంగమ్మ తల్లి ఆలయం మనం చూస్తుంటే, ఆ ఆలయం పైనుంచి జలపాతం జాలువారుతున్నాయి. యాక్చువల్లీ చూస్తే మనం గుబ్బల మంగమ్మ తల్లి టెంపుల్ ఇది. యాక్చువల్లీ
ఒక గృహలో గుబ్బలమంగమ్మ అమ్మవారు ఉంటారు. ఆ పైనుంచి జలపాతం ఇలా జారువారుతూ ఉంటుంది. ఆ జారువారే జలపాతం నుంచే మనం లోనికి వెళ్ళాలి. సో మనం తడిసిపోతాం మ్యాక్సిమం. ఇప్పుడు మనం గుబ్బలమ్మ గుడి లోయ శ్రీ గుబ్బల మంగమ్మ అమ్మవారి గుడి లోన కొండలో కొలువై ఉంటుంది. ఆ వాటర్ కింద నుంచి మనం లోనికి వెళ్ళి గుబ్బల మంగమ్మ తల్లిని దర్శనం చేసుకోవాలి. ఇలా జారువారుతూ ఉంటుంది వాటర్. బట్ రైనీ సీజన్లో అయితే మాత్రం ఫుల్ వాటర్ వస్తుంది. మనం ఈవెన్ ఈ ప్లేస్కి కూడా రాలేము. ఎందుకంటే మీరు ఇంత స్టార్టింగ్లో చూసినప్పుడు వీడియోల్లో గుంటలో ఇవన్నీ ఆ గుంటలన్నీ ఏర్పడడం వల్ల ఏంటంటే ఈ వాటర్ ఫ్లోటింగే కారణమేమో. ఈ వాటర్ ఫ్లోటింగ్ వల్ల గుంటలు వచ్చినాయి రోడ్డు మధ్యలో. పక్కన గుడి పక్కన ఇంకో రోడ్డు ఉందండి. ఆ రోడ్డు గుండా వచ్చాము. చాలా జలపాతాలు ఉన్నాయి. బైక్ మీద వచ్చాము. అవి రాళ్ళు రప్పలు ఉన్నాయి కానీ ఇలాగే ఉంది రోడ్డు అంతా. బైక్ మీద వచ్చాం మేమైతే. లేదా ఇంకో టెంపుల్ అంట, గుబ్బల మంగమ్మ టెంపులే. ఆ టెంపుల్కి వెళ్తున్నాం. ఇలా జనాలు ఆల్రెడీ ఉన్నారు. మాకు తెలియదు, వేరే వాళ్ళు వెళ్తే చెప్పారు ఇటు ఇంకో టెంపుల్ ఉంది, అది కూడా అడవిలో ఉంటుంది, బాగుంటుందని. సో చూద్దాం. చక్కగా ఫ్రెండ్స్తో ఈ ఏరియాకి వచ్చి వంటలు చేసుకుని చికెన్ తెచ్చుకుని వండుకుని, యాక్చువల్లీ అమ్మవారికి గుబ్బల మంగమ్మ అమ్మవారికి చికెన్, కోడి, గొర్రె, మేక ఇవన్నీ సమర్పిస్తారు. మనం ఫ్రెండ్స్తో వచ్చినా కూడా తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించి వంటలు చేసుకుని పక్కన చక్కగా ఇక్కడ ఈ జలపాతాల్లో వాటర్ ఫాల్స్లో ఫుల్ ఎంజాయ్ చేసి వాళ్ళకలాగా ఇంటికి చేరుకోవచ్చు. ప్లెజెంట్ ఆఫ్ మైండ్. గుబ్బల మంగమ్మ టెంపుల్ దగ్గర ఎక్కడ మనకి ఫుడ్ దొరకలేదండి. దాని తర్వాత నేను వెళ్ళేటప్పుడు చూశాను మంచి ప్లేసు ఇది డాబా. ఇటు చూసుకుంటే పచ్చటి కొబ్బరి చెట్లు అన్నీ నీట్గా ఉంది, అంటే చాలా బాగుంది ప్లేస్. అందుకని నేను వచ్చేటప్పుడు ఇక్కడ ఆగుదాము అని చెప్పి, ఇప్పుడు 4 o'clock అవుతుంది అయినా కానీ ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ ఫుడ్ తీసుకుంటున్నాం. మేము ఇప్పుడు రోటీ, మొగలాయి, చికెన్ కర్రీ ఆర్డర్ చేసాం. ఒరిస్సా దాబా అంట. చూద్దాం వాళ్ళ టేస్ట్ ఎలా ఉంటుందో.